నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, మన తోటలో ఈరోజు కూడా కొన్ని కూరగాయలు వచ్చినాయి, తెంపుకుందాము. పొద్దునే పైకి వచ్చేసినాము. హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్. ఫస్ట్ అయితే సంతోష్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా చూడండి, నాన్న తెంపుకొచ్చునా. ఇక్కడ కొంచెం నీడ ఉంది కాబట్టి సంతోష్ని కూర్చోబెట్టినా. ఇప్పుడు ఎండలు చాలా కొడుతున్నాయి కదా. నువ్వు పట్టుకుంటావా అమ్మ? నేను ఒక్కటొక్కటి తెంపుకొచ్చి ఇడేయాలనా? తెంపుకొచ్చినాక నీకు ఇస్తా, సరేనా? పోదునా, నీడ ఉంది కదా మంచినే. పోదునా. చూడండి, సంతోష్ పొమ్మంటున్నాడు. సరే నాన్న. ఇవి కూడా బెండకాయలు ఉన్నాయి రెండు. మనం బెండకాయ కూర అవుతామా, బీరకాయ కూర అవుతామా? బెండకాయ అవుతామా? చూడండి, ఈ గిన్నెల మొలిచింది మంచిగా బెండెత్తు వడ్డి. రెండు బెండకాయలు ఏడొచ్చినాయి, ఇంకా ఉన్నాయి. నాన్న వానే కూర్చో. చూడండి, బీరకాయలు వచ్చినాయి మంచిగా. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. మొన్న 3 వెళ్ళినాయి ఆ చెట్టుకు. అవి 3 ఫ్రిడ్జ్లో పెట్టిన తీసుకుపోయి. నానా ఏం కాదులే. ఆ 3 ఈ 2 అయితే కూర అవుతుంది. మనం 1, 2 అట్లా వెళ్ళినప్పుడు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. మళ్ళీ వెళ్ళేటట్లు ఉంటే మళ్ళీ వెళ్ళినప్పుడు 3, 4 రోజులకు వెళ్తాయి కదా, మళ్ళీ వండుకోవచ్చు. ఇక ఎక్కువ ఉంటే వండుకోవచ్చు, కానీ జర తక్కువ సరిపోవని వండలేదు నేను. ఆ 3 ఈ 2 అయితే కూరకు అవుతాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి బీరకాయలు. ఇంకా ఇక్కడ చూడండి, మొన్ననే తెంపుకున్న బెండకాయలు మళ్ళా చూడండి ఎట్లా వచ్చినాయి, బలిసిపోయినాయి. చూడండి పెద్ద పెద్దగా అయిపోయినాయి చెట్లు కూడా. ఇక చూడండి, పక్కకు సైడ్లకు కూడా చిగుర్లు వస్తాయి కదా, ఆ చిగుర్లకు కూడా కాయలు ఎంత బాగా వచ్చినాయి. ఇట్లా ఫ్రెష్గా మన తెంపుకొని పోయి, తోటలు తెంపుకొని పోయి వండుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మనం ఎన్ని డబ్బులు పెట్టినా ఆడ కొనుక్కొచ్చి చేస్తే అంత తృప్తి ఉండదు. అవి కొన్నైనా సరే మన తోటలో వెళ్ళినాయి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి, పురుగు మందులు ఏవి లేకుండా చేసుకుంటాం కదా మనము. చూడండి ఇదంతా చూడండి, కిందికి వెళ్ళి చిగుర్లు వచ్చినాయి మొత్తం. నాన్న ఇక్కడ చూడండి దగ్గరికి. పోదాం. ఇక్కడ చూడండి, ఈ ఒక్కటే చెట్టు. ఇక్కడ చిగురు వచ్చి 2 కాయలు, ఇక్కడ చిగురు వచ్చి కాయ, ఇక్కడ చిగురులు వచ్చి ఇంకా కాయలు అవుతున్నాయి. చూడండి ఇట్లా అయితే మనకు బెండకాయలు స్టార్టింగ్లో కొంచెం తక్కువ అవుతాయి. ఎందుకంటే పక్కలకు ఇట్లా చిగుర్లు పిల్లలు అనేది, అంటే వీటిని అంటారు పిల్లలాగా అన్నట్లు. ఇది ఇట్లా వచ్చి చాలా గుంపుగా వచ్చి మనకు కాయలు అనేది చాలా వస్తాయి. ఇట్లా వచ్చినాయి కూరగాయలు. ఇంకా టమాటాలు చూడండి బాగానే ఉన్నాయి, కానీ టమాటాలు ఫస్ట్ కూడా ఉన్నాయి, కొన్ని తెంపుకుందాము. చూడండి ఒరిగిపోతున్నాయి, అయిపోతాయి. ఇక ఈ కాయల కాడికి అయ్యేటట్టున్నాయి. మళ్ళీ పెట్టుకోవాలి చెట్లు కూడా మనము. మస్తు టమాటాలు వెళ్తున్నాయి చూడండి. టమాటాలు అయితే అయిపోయినాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇట్లా మనకు ఆ విత్తనం వేసి మంచిగా నీళ్ళు పోసినామంటే మనకు కావాల్సిన కూరగాయలు అన్నీ ఇచ్చేస్తాయి అవి. చూడండి ఒక్కసారి చూడండి ఎట్లా వచ్చినాయి, ఎంత పెద్దగా అయిన చెట్టు. మంచిగా బెండకాయలు చూడండి 4 రోజులు అది తెంపుకొని అంతే, మళ్ళీ ఇంత మంచిగా వస్తున్నాయి. చూడండి ఇట్లా చిగుర్లు అనేది మంచిగా వస్తాయి. మనం ఎందుకంటే పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్ అన్నీ ఇస్తాం కదా, మంచి ఎరువులే కదా. ఇక చూడండి ఇట్లా మంచిగా పీర్లలు పెట్టి మంచిగా కాయలు అనేది ఎక్కువ వస్తాయి అన్నట్టు మనకు. ఇక చూడండి ఎట్లా వస్తున్నాయి. చూడండి బెండకాయలు చాలా బాగా వస్తున్నాయి. స్టార్టింగ్లో రాలేవు, కానీ ఇంకా ఇదంతా కూడా వస్తాయి మంచిగా. చిగుర్లు ఎట్లా వచ్చినాయి చూడండి, ఇట్లా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇంట్లో ఒక చెట్టు ఉంది, ఎంత మంచిగా వచ్చింది చూడండి కాయ. మిరపకాయలు అయితే మొన్న తెంపుకున్నాము, ఇంకా కాలేవు కూడా. చూడండి ఇన్ని వచ్చినాయి. కొంచెం తోటకూర తీసుకుందాం అట్లనే. నాని నువ్వు కూర్చో, వస్తున్నా నేను. ఇక్కడైతే ఈ విత్తనాల కోసం విడిచిపెట్టిన, ఇదైతే తీసుకుందాం. ఇప్పుడు తోటకూర తీసుకోక చాలా రోజులే.
అంటే నేను పెరుగు తోటకూర ఉంది కదా, ఆ చెట్లకే తెంపుకుంటున్నాను అట్లా. ఇది వేసినా ఇంకా అట్లే ఇడిచిపెట్టినాయి, ఇక తెంపుకోలేదు. అది బాగా వెళ్తున్నాయి, ఇక అవే తీసుకుపోయి వండుతున్నాను అట్లు. మంచిగా అది కూడా పెద్ద పెద్ద చెట్లు ఇడిచిపెడతాం కదా, మంచిగా చిగుర్లు వచ్చి లేతగా ఉంటుంది కూర కూడా. అందుకే ఇది తెంపుకోలేదు, ఇప్పుడు ఇది తెంపుకుంటున్నది. ఇంకా చూడండి కూలర్ ట్రబ్బులు చూడండి, ఇవి పైనవి చూడండి. ఇట్లా మనకు పెద్ద పెద్ద ట్రబ్బుల్లోనేమో కూరగాయల ముక్కలు పెట్టుకోవచ్చు. ఇట్లా ఇటువంటి ట్రబ్బులలో మనము పైన దాంట్లో ఆకుకూరలు పోసుకోవచ్చు. చూడండి ఆకుకూరనే కాదు, కొత్తిమీర పోసుకున్నా నేను. చెర్రీ టమాటా చెట్టు ఇది, ఈ సైడ్కు మొలిచింది. చూడండి ఎన్ని కాయలు పట్టినాయి చూడండి. ఇంత పెద్ద చెట్టు అయింది చూడండి. 2 ఇంచుల మట్టి ఉంది అంతే. ఇంక చూడండి ఇట్లా ఇంతే ఉంది మట్టి, ఇంచున్నర ఉంది. అంత దాంట్లోనే అంత చెట్టు మొలిచి మంచిగా మనకు టమాటాలు కాస్తున్నాయి చూడండి. ఎందుకంటే మనం ఇస్తాం కదా పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్, అవన్నీ మంచిగా ఉంటుంది అన్నట్లు. కాకపోతే ఇంకా సంతోషంతో నాకు ఎక్కడ వీలైతే లేదు, వీలైన వరకు అయితే చేసుకుంటున్నా. మళ్ళీ తోటను చూసుకొని సంతోషం విడిచిపెడితే బాగుంటుందని నేను సంతోషం పనులు అయిపోయాకనే తోట చూసుకుంటా అన్నట్లు. నీడ ఉంది, ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు ఎండలు అయితే చాలా ఉన్నాయి, అసలు మధ్యాహ్నం పూట రానికనే అయితే లేదు అసలుకు. కొద్దిసేపు సాయంత్రం పూట వచ్చి నీళ్ళు పోసి పోతున్నా అంతే. ఇంకేమైనా పని, ఇంకా విత్తనాలకి ఇట్లా పోసుకునేది చాలా కుండీలు కూడా ఖాళీ అయినాయి. ఎండ బాగా ఉంది కదా, మళ్ళీ సంతోషం తోలుకొని వస్తే ఎండకు, అయినా ఎండకు రాను కూడా రాడు, నేను కూడా తోలుకరాను. ఇంకా కొంచెం లేట్ అయినాక పోసుకుంటా, ఇంకేం చేస్తాం మళ్ళీ. అయినా మాకు సరిపోను ఆకుకూరలు కూరగాయలు అన్నీ వెళ్తున్నాయి అన్నట్లు. చాలు, ఇంకేం చేస్తాం మళ్ళీ. సరిపోయిన కాడికి వెళ్తే చాలు, టైం ఉన్నప్పుడు పోసుకుంటా. కుండీలు కూడా చాలా ఖాళీ ఉన్నాయి చూడండి. ఒక దాంట్లో మనకైతే తెంపుకున్న తోటకూర కూడా. ఏర్లతో తెంపుకుంటే కానీ ఎట్లా పీక్కోవచ్చు, కానీ మట్టి వస్తుందని నేనైతే ఇట్లా తెంపుకున్నా. నాన్న వస్తున్నా తల్లి, మీకోసమే తొందర తెంపుకొని వస్తున్నామా. వస్తున్నా నాన్న, వస్తున్నా నాన్న. చూడండి ఇంత తోటకూర అయితే వచ్చింది. బెండకాయలు, బీరకాయలు, టమాటాలు. నాన్న నీ దగ్గరికి వస్తున్నా. ఇంకా చెర్రీ టమాటాలు ఉన్నాయి కానీ అవి తర్వాత తెంపుకుందాము. ఇక చూడండి ఇంత చిన్న దాంట్లో చూడండి చెర్రీ టమాటా చెట్టు ఉంది. అంటే నేనుగా ఇది గోరుచిక్కుడు వేసుకున్నా, దాంట్లోనే ఈ చెర్రీ టమాటా మొలిచింది, మంచిగా కాయలు కాస్తుంది. అది ఇక్కడ కూడా చెర్రీ టమాటా ఉన్నాయి కానీ ఉండని సపరేట్గా ఒకరోజు తెంపుకుంటా. అవి ఇంకేమున్నాయి నాన్న, అవేం తెంపొద్దులే, ఉండనులే. చెర్రీ టమాటా తర్వాత తెంపుకుందాము. చూడండి మన తోటలో బీరకాయలు, బెండకాయలు, టమాటాలు, తోటకూర అయితే తెంపుకున్నాము. చూసారు కదండి నా కూరగాయలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కూరగాయలు ఎట్లా ఉండవు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాగా చెప్తున్నాడు సంతోష్ చూడండి.